మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులపైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. సిపిఐ సీనియర్ నాయకుడు జాతీయ కార్యదర్శి నారాయణ గారు ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఈ విధంగా మాట్లాడడం ఒక మాజీ ముఖ్యమంత్రికి కరెక్టేనంట? మాజీ ముఖ్యమంత్రికి కరెక్ట్ కాదు, అట్లా చెప్పకూడదు. కానీ మిగతా నాయకులు అట్టే మాట్లాడతారు కదా, బ్లాక్మెయిల్ చేస్తారు కదా, అధికారులపైన దాడులు చేస్తారు కదా. నేను చెప్పేదంటే రాజకీయ పార్టీ నాయకులు, గవర్నమెంట్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎట్లయినా సిబ్బంది ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ లేకుండా గవర్నమెంట్ నడవదు. రాజకీయ నాయకులు లేకపోయినా గవర్నర్ పరిపాలన నడుస్తున్నాం, కానీ ఎగ్జిక్యూటివ్ లేకుండా పోతే వ్యవస్థ నడవదు. అలాంటి ఎగ్జిక్యూటివ్ పైన ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? ఒత్తిడి చేస్తారు, బెదిరిస్తున్నారు. దానిలో బాగానే జగన్మోహన్ రెడ్డి ఆయన బట్టలు తీస్తూ ఉన్నాడు. బట్టలు తీసి ఏమొస్తుంది? ఆయనకి ఏముంది అది కూడా ఉంది. ఊరదేశం వస్తుందా? దాన్ని ఏ గవర్నమెంట్ తరఫున ఉన్నాడు? గవర్నమెంట్ విమర్శించారు మాకు అభ్యంతరంగా. ఇదేమవుతుందంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా అడ్డగోలుగా అధికారులతో ఉపయోగించుకొని పని చేయించాడు. ఇప్పుడు వాళ్ళందరూ పనిష్మెంట్కి గురవుతున్నారు. ఇప్పుడు దాంట్లో మేము అంత చేశాడు కదా, మేము కాలువాసం చేపితట్టని చెప్పేసి అని టీడీపీలు ట్రై చేస్తున్నారు. వాళ్ళతో పోటీ పడబాకండి, చెడుతో ఎప్పుడు పోటీ పడబాకండి. వాళ్ళు చేసే పని మీరు చేయబాకండి. వాళ్ళు అన్ని హోల్సేల్ చేశారు కంటే హోల్సేల్ చేశారు, మీరు రిటైల్ కూడా చేయబాకండి. అది చేస్తే ఏమవుతుంది నష్టం. అధికారులు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కానీ ఇంకోటి కానీ వాళ్ళ మాట అనిపోతే మేము ట్రాన్స్ఫర్ చేస్తారు. కొంపలేం మునిగిపోతే ఆడిపోయిన మీ జీతం మీకు ఉంటుంది కదా. మీరు ప్రలోభాలకు లొంగి ట్రాన్స్ఫర్ కాకుండా అని చెప్పని రాజకీయ నాయకులు చెప్పి ఆ పనులు చేసి చివరికి పనిష్మెంట్కి గురవుతున్నారు. కాబట్టి అధికారులు లక్ష్మణ అక్కడ దాటబాకండి. ఒకవేళ ఒత్తిడి చేసినా కూడా వాళ్ళకి లొంగబాకండి అని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నాడు, అంత ముందర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అనుభవాలు ఉన్నాయి కదా, మీరు ఎందుకు వాళ్ళు తెలియకపోతున్నారు? తప్పుడు పనులు ఎందుకు చేస్తున్నారు? మీరు చేయించబాకండి, చేయనీయకుండా జాగ్రత్త పడుకోండి. అంతేగాని పరుష పదాలతో అధికారం దబాయిస్తే, అధికారం ఉంది కానీ మీరు దబాయిస్తే రేపు తిరిగి అది పట్టకాస్తారు. ట్రంప్ వెనుక తగ్గడ 90 రోజులు గడువు ఇస్తాను సుంకాలకు అన్నింటి. 90 రోజులు గడువు కూడా మనకి పెద్ద ఉపయోగం ఉండదు. ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడాం. ఇప్పుడు మామిడికాయల సీజన్ ఉంది, ఈ 90 రోజుల్లో వాళ్ళు అమ్ముకోవచ్చు అనుకుంటారు. కానీ ఏ ఫ్యాక్టరీ కొనడు. 90 రోజుల తర్వాత మళ్ళీ అమ్ముకోవాలి, ఎక్స్పోర్ట్ చేయాలి కదా. ఆ జ్యూస్ ఎక్స్పోర్ట్ చేయలేడు. అందువల్ల 90 రోజులు అనేది పెద్ద ఉపయోగం ఉండదు. దానికి శాశ్వతంగా పరిష్కారం మార్గం కావాలి. దానికి మోడీ సహాయం చేయాలి. మోడీ ట్రంప్ ఇద్దరు చట్టాపట్టం తిరుగుతున్నారు. భారతదేశం ఇది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఇది పారిశ్రామిక ఆధారిత రాష్ట్రం కాదు, దేశం కాదు, వ్యవసాయ ఆధారిత దేశం. అలాంటి వ్యవసాయంలో మొత్తం దెబ్బతినే ప్రమాదం చేసింది, అన్ని రకాల ప్రమాదం దెబ్బతినేసింది. అందువల్ల మోడీ తక్షణం గెలిపించుకోవాలి. మోడీ మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేయాలి. ఎందుకంటే మోడీకి ఒక కాలు చంద్రబాబు నాయుడు అయితే ఒక కాలు నితీష్ కుమార్. మరి మీ రెండు కాళ్ళపై నడిచేటువంటి ఆయన విగ్రహం. ఆయన మీరు గట్టిగా పని చెప్పకపోతే ఆయన చేయడు, చెప్పి దేశానికి నష్టం వస్తుంది. ఇక్కడ అయ్యో రొయ్యల రైతులు బాధపడిపోతున్నారే, మామిడి రైతులు బయటపడుతుంది. కన్నీటి ఎందుకు? పాలసీ ఎక్కడ నుంచి వచ్చింది? పాలసీ ట్రంప్ నుంచి వచ్చింది. ట్రంప్ అడగాల్సింది ఎవరు? మోడీ అడగాల. ప్రపంచం భారతదేశం పెద్దది, దేశం మొత్తం మీద అందరూ అవసరమైతే యూరోప్ కంట్రీస్, చైనా మొత్తం కలుపుకొని ట్రంప్ యుద్ధం ప్రకటించాలా. ఆ ప్రకారం దీన్ని చేస్తే దేశాలను కాపాడగలం తప్ప మోడీతో మూతలు నాకుండా కూర్చుంటే పనులు కాదు. చైనా అధ్యక్షుడు ఈరోజు ఒక ప్రకటన చేశాడు, ఏదైతే మనం భారతదేశంతో కలిసిపోదాము, కలిసి పనిచేయాలి అని. కానీ గతంలో భారతదేశం మీద చిన్న చిన్న విషయాలకే గొడవలు దిగాడు. చైనా గొడవలు దిగితే బోర్డర్ ఏరియా గొడవలు ఉంటాయి, ఆ బోర్డర్లే ఉంటాయి, ఇది పరిష్కారం చేసుకోవచ్చు. కానీ పాలసీ మీద వాళ్ళు ఎప్పుడు దాడి చేయలేదు. అమెరికా అలాగే బ్లాక్మెయిల్ ఎప్పుడు చేయలేదు. వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళు అమ్ముకొని ప్రయత్నిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన వ్యాపారం చేసుకుంటున్నారు. వ్యాపారంలో ఫక్తు చైనా కమ్యూనిస్ట్ పార్టీ విధానాల కన్నా వ్యాపారం చేసుకుంటున్నారు. అదే గిల్లి కథలు పెట్టుకోవడానికి దీని లేదు. బార్డర్లో కొన్ని తగులు ఉన్నాయి, అది పరిష్కారం చేసుకోవాలి. ఇప్పటి నుంచి ఉంది కాదు, 1964 నుంచి అంత సమస్య ఉంది, అది పరిష్కారం చేసుకోవాలా. కానీ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతులు, బ్లాక్మెయిల్ చేసే పద్ధతి చైనా ఇప్పుడు చేసి చెప్పండి. ఇప్పుడు చైనా ఏముంటుంది? వీళ్ళతో కలిసి ఫైట్ చేద్దాం ఉంటుంది. మరి భారతదేశం, చైనా, యూరోప్ కంట్రీస్ నిలబడి చేస్తే అమెరికా కూడా ఏం చేయలేడు. ఇప్పుడు అమెరికా మీద యుద్ధం చేయడానికి ఉపయోగపడే పద్ధతుల్లో అవకాశం వచ్చింది. దేశాన్ని కాపాడుకుందాం, అమెరికాని కట్టడి చేద్దాం. దానికోసం చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, మోడీ కలిసికట్టుగా దేశాన్ని కాపాడమని కోరుతా ఉన్నాం. సరే, ఏపీ ప్రభుత్వం అటు సిట్లు వేసింది, మద్యం సిట్టు, అంతకుముందు అనేక రకాల విజిలెన్స్ నివేదికలు అంటూ వేశారు. కానీ ఇప్పటి వరకు 10 నెలలు అయింది, ఒక్కదాని మీద కూడా నివేదిక రాలేదు, అరెస్టు జరగలేదు. అంటే ఇది కేవలం కంటి తుడుపు చర్యగానా, లేకపోతే కావాలని వేశారా? అసలు ఎంక్వైరీలు జరుగుతున్నాయి అనుకుంటున్నాను. నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 10 నెలల రోజులకో 2 నెలలకో ఒకసారి కలిసాం. అప్పుడే మాట్లాడాను. ప్రభుత్వం ఎక్కడి నుంచి టీడీపీ ప్రభుత్వం, ఇక్కడంతా వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పారు. ఇప్పుడు కూడా ద్వంద్వ పాలన సాగుతూ ఉంది.
కింద లెవెల్లో వైసీపీని గురించి ఏమి మాట్లాడక వీలైన పరిస్థితి వచ్చేసింది. తర్వాత ఈ అధికార యంత్రాంగం కూడా ఆ ప్రకారం గట్టిగా లేదు. అది నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్రం నుంచి కూడా ఆ సమస్య ఒకటి ఉంది. ఎందుకుందంటే ఈరోజు వాళ్ళు తప్పు చేశారు, మళ్ళీ రేపు మనం తప్పులు చేస్తాము. ఎందుకు అనవసరంగా దాని క్లాస్ ఒకటే కదా. ఆవు ఎరుపు నలుపు తెలుపు ఉన్న తెల్లని పాలే ఇస్తుంది. అందువల్ల వీళ్ళు ఇప్పుడు ఇది చేశారు, గట్టిగా పడితే మనకి ఇంకొకటి వస్తుంది సమస్య. అందువల్ల వర్గ దృక్పథంలో ఆయా వర్గాలను కాపాడడానికి ఉపయోగపడే పద్ధతుల్లోనే ఈయన ఉంది తప్ప అట్లాంటి పద్ధతి కనపడలేదు. ఇది ఒక విధంగా ముద్దులాట గుద్దులాటగా ఉంది తప్పితే ఇంకోటి కానే కాదు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక విధాలుగా పోలీసులను ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు పోలీసులను బట్టలు ఉడిదిస్తానంటూ మాట్లాడడం సరికాదు. దీంతోపాటు ట్రంప్ యొక్క విధానాలు మార్చాలంటే మోడీతోనే సాధ్యం. మోడీని ఈ విషయంలో చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చి ఇటు ఆక్వా రైతులకు కానీ మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా 10 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ముద్దులాట గుద్దులాటలాగా కొనసాగుతుంది. కానీ వైసీపీలో అక్రమాలకు పాల్పడిన వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నారాయణ గారు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.